మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మరొక 2 రోజుల్లో కుంభరాశి వారికి పరువు పోయే సంఘటన. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మరొక 2 రోజుల్లో కుంభరాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పరువు పోయేటటువంటి సంఘటనలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా జరగబోతున్నాయో, మరొక 2 రోజుల్లో వీరి పరువు నష్టానికి సంబంధించిన ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని కనుక క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ యొక్క రాశి వారి మనస్తత్వాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా పట్టుదల కలిగిన వ్యక్తులు. వీరికి దైవ గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి జాలి, దయ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు దాన గుణాన్ని అధికంగా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ ఆపదలో ఉన్నారంటే కనుక వెంటనే స్పందిస్తారు. వీరికి తోచినంత సహాయం చేస్తూ ఉంటారు. అది మాట సహాయం కావచ్చు, లేకపోతే ఆర్థిక సహాయం కావచ్చు. ఇక ఈ రాశి వారు ఇరుగు పొరుగు స్నేహితుల్లోనూ కుటుంబ సభ్యుల్లోనూ మంచి పేరు మర్యాదలను కూడా కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారు వారి చిన్నతనం నుంచి కష్టాలను ఎదుర్కొంటూనే వస్తున్నారు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలను తెలిసిన వారు ఈ రాశివారు. కుటుంబంలోని పెద్దవారిని ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. ఈ రాశివారు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మోయడం ద్వారా వీరికి కష్టాలు ఎప్పుడూ తోడుగా ఉన్నట్లుగానే అనిపిస్తుంది. ఇక వీరు పనిలో పడితే ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయరు. వీరు ఏ పని మొదలు పెట్టినా సరే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా మధ్యలో విడిచిపెట్టరు. అలాగే ఈ యొక్క రాశివారు ఎంతటి పట్టుదల కలిగిన వారంటే కనుక పనిలో ఎన్ని ఆటంకాలు ఏర్పడినా, ఎంత ఒత్తిడి కలిగినా ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఎక్కడా విడిచిపెట్టని స్వభావం ఈ రాశి వారికి ఉంటుంది. ఇక ఈ రాశి వారికి మనం చూసుకున్నట్లయితే ఎదుటివారి యొక్క మాటలను వీరు ఊరికే నమ్మేస్తూ ఉంటారు. వారు చెప్పేది నిజమో అబద్ధమో అని గమనించుకోకుండా ఎదుటి వారికి సహాయం చేయడానికి ముందుకు వెళ్లి ఇబ్బందులను పడిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇక ఈ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే కనుక ముఖ్యంగా ఈ రాశి వారు మరొక 2 రోజుల్లో ఈ రాశి వారికి పరుగుపోయే సంఘటనలు అయితే జరగబోతున్నాయి. ఎందుకంటే కనుక ఒక ఫోన్ కాల్ మాట్లాడడం ద్వారా వీరైతే ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు. వీరి యొక్క పరువుకి నష్టం కలిగే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఒక ఫోన్ కాల్ రాబోతుంది. దానికి సంబంధించి అవతలి వారి మాటలను నమ్మి వారికి మీరు ఆర్థికంగా సహాయం చేయడానికి, లేదంటే కనుక వారు మీకున్న పరిస్థితుల కారణంగా సహాయం చేయడానికి మీరు ముందుకు వెళతారు. కానీ వారి ద్వారా మీకు పరువు పోయే పరిస్థితులు కలుగుతున్నాయి. ఎందుకంటే కనుక మీరు మధ్యవర్తిత్వంగా ఉండటం కానీ, షూరిటీ సంతకాలు చేయటం కానీ, లేదంటే కనుక మీరు ఆర్థికంగా ముందుండి మీరు వారికి సహాయం చేయడం కానీ, ఇటువంటి ద్వారా మీరు భవిష్యత్తులో మీకు విరోధంగా మారే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీరు చేసిన సహాయాన్ని అంతటిని కూడా వారు గంగలో కలిపేస్తారు. ఎందుకంటే వారికి కృతజ్ఞత అనేది లేదు. ఎందుకంటే మీరు చేసిన సహాయాన్ని వారు ఆ రోజున ఉన్న కష్టాన్ని పూర్తిగా మర్చిపోయి మీరు చేసిన సహాయానికి బదులు మీ పరువు తీసేలాగా మీ పైన నిందా ప్రచారాలు చేస్తారు. నలుగురిలో నవ్వుల పాలు చేయడానికి మీపై వివాదాలను సృష్టిస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల కారణంగా మీరు ఎదుర్కొని ఇటువంటి వారితో మీరు ఇబ్బందులు పడి మీ పరువు పోగొట్టుకోవడం కంటే అటువంటి వారి యొక్క ఫోన్ కాల్ మాట్లాడకుండా ఉండడం మీకు మంచిది. మీ యొక్క మనస్తత్వానికి తగినట్లు మీరు ప్రవర్తింతే మీకైతే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు. 1కి 10 సార్లు ఆలోచించి ఎదుటివారికి సహాయం చేయండి. గ్రహచర గోచర ఫలితాల రీత్యా మీకు సంఘటన జరగబోతుంది. ఇటువంటి సంఘటనలు జరగకుండా మీరైతే కనుక శివారాధన చేసుకున్నట్లయితే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. హనుమాన్ చాలీసా మీకు శుభకరంగా ఉంటుంది. అలాగే మీరైతే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా ప్రతి విధమైన కీడు మీ వద్దకు రాకుండా అనుకూలమైన పరిస్థితులు కలుగుతాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.